హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బెంగళూరులోని బెన్నార్ఘట్ట బయాలజికల్ పార్క్ అయితే వచ్చాను. సో ఈ పార్క్ ఎంట్రీ టైమింగ్స్ ఏంటి, ఎంట్రీ ఫీ ఏంటి, అండ్ ఈ పార్క్ ఏ డేస్లో ఓపెన్లో ఉంటుంది, ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి, అండ్ ఇందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇలాంటి యూస్ఫుల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ పార్క్కి వచ్చే వాళ్ళ కోసం బెంగళూరులో ఇక్కడ బస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. మెజెస్టిక్ నుంచి అయితే ఇక్కడికి డైరెక్ట్గా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు మీ ఓన్ వెహికల్స్లో కానీ ప్రైవేట్ వెహికల్స్లో కానీ వచ్చేలా ఉంటే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ పార్క్కి 2 ఎంట్రీస్ అయితే ఉంటాయి. మనం పార్కింగ్ స్లాట్ నుంచి కూడా డైరెక్ట్గా పార్క్లోకి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ నేను పార్కింగ్ స్లాట్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ హోటల్ అయితే చూశాను. సో ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉంది, డోంట్ వరీ. నేను ముందు చెప్పినట్టు ఈ పార్క్కి 2 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఫ్రమ్ పార్కింగ్ స్లాట్ అనమాట, ఇంకొకటి వచ్చేసి ఇది. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి కూడా మనం పార్క్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఈ ఎంట్రీ పాయింట్ నుంచి వచ్చేటప్పుడైతే మనకు రైట్ సైడ్ ఒక చిన్న పార్క్లా ఉంటుంది, చిన్న ప్లేస్. ఇక్కడ చాలా మంచి టైం మనం స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు మనకు చాలా ఫెసిలిటీస్ అంటే లైక్ స్నాక్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న టాయ్స్, ఇలాంటివన్నీ కూడా బయట దొరుకుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చూశాను, ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఒక కౌంటర్ కూడా ఉంది. సో మీరు లగేజ్తో వచ్చినట్టయితే మీకు ఈ ఫెసిలిటీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకు ఆన్లైన్ వెబ్సైట్ కూడా వీళ్ళది అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ మెషిన్స్ అయితే ఉన్నాయి. మన ఓన్గా మనం టికెట్స్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలంటే, జూ లోపలికి ఫుడ్ అయితే అలా ఉంది. మీరు ఫుడ్ని తీసుకుని లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు జూకి ఒక వే, సఫారీకి ఒక వే అయితే కనిపిస్తుంది. సో చూసుకుని మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకు జీబ్రాస్ అండ్ జిరాఫీస్ అయితే కనిపించాయి. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు జిరాఫీ. సో జీబ్రా వచ్చేసి దీనికి అటు సైడ్ ఉంటుంది. అండ్ అక్కడ ఆస్ట్రిచ్ అయితే ఉంది. నేను మిమ్మల్ని ఆస్ట్రిచ్ దగ్గరకు కూడా తీసుకెళ్తాను. ఫర్ నౌ ఇది జీబ్రాకి క్రియేట్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో వాటికి ఫుడ్ అయితే అలా చెట్ల మీద అలా పెడతారనమాట. వాటికి యాక్చువల్గా చెట్ల మీద పెడితేనే తింటాయంట. సో అందుకని అలా డిజైన్ అయితే చేశారు. ఇక్కడైతే 2 జిరాఫీస్ అయితే ఉన్నాయి. చలో. అండ్ ఈ పార్క్లో తిరగడానికి సఫారీ ఫెసిలిటీ కూడా ఉంది మనకు. చూసారు కదా, ఈ జిరాఫీని దగ్గర నుంచి చూస్తుంటే నాకైతే భలే అనిపించింది. ఇది జీబ్రా. సో దీని మీద చారలు చూడండి భలే ఉన్నాయి. దీన్ని చూసే మనకు రోడ్ల మీద జీబ్రా క్రాసింగ్ వచ్చింది. నెక్స్ట్ మనకు పార్క్ లోపల రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది, డోంట్ వరీ. నేను యాక్చువల్లీ పార్క్ లోపల ఫుడ్ ఏం దొరకదు అనుకున్నాను, కానీ ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. కిడ్స్తో వచ్చినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది కదా. బెంగాల్ టైగర్ అంట గైస్. ఇది ఏమైందంటే డైరెక్ట్ నేను జస్ట్ ఇలా వచ్చాను, డైరెక్ట్ దాని ఫేస్ నా ఫేస్లో పెట్టి ఇలా చూసింది. ఒక్కసారి భయపడ్డాను, కానీ యా బాగుంది. మీరు కూడా చూడండి. డోరింగ్ వినిపిస్తుందా మీకు? వావ్. చూడండి బెంగాల్ టైగర్. భయం లేదు నాకు, చాలా దగ్గరగా, చాలా క్లోజ్ మేము. యాక్చువల్లీ ఇంతసేపు మాట్లాడా, హాయ్ కూడా చెప్పారు, కానీ అదే మాట్లాడలేదు. దానికి బెంగాల్ టైగర్ని అయితే చూశాను, కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అది కుంటుతూ ఉండింది. దాని కాలుకి ఏదో దెబ్బ తగిలినట్టుంది. అలా కుంటుకుంటూ వెళ్ళి చెట్టు కింద పడుకుందనమాట. అఫ్కోర్స్ పార్క్లో అన్ని యానిమల్స్ని, బర్డ్స్ని కూడా వీళ్ళు టేక్ కేర్ అయితే చేస్తారు. ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క కేర్ పర్సన్ అయితే ఉంటారు. ఇది వచ్చేసి ఎలుగుబంటి. వెళ్ళినప్పుడు యాక్చువల్లీ దాని బెడ్ మీద అది హ్యాపీగా ఉండింది. మళ్ళీ ఏమైందో కిందికి దిగి వచ్చేసి అలా చూసుకుంటూ అందరినీ జిమ్నాస్టిక్స్ అయితే కొద్దిసేపు చేసింది. అండ్ ఇది వచ్చేసి ఆస్ట్రిచ్. ఇక్కడ ఏంటంటే ఈ పార్క్లో మేబీ డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నట్టున్నాయి. ఆస్ట్రిచ్ నేను 2 ప్లేసెస్లో ఆస్ట్రిచ్ని అయితే చూసాను, తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఉన్నాయి. సో మీరు బాటిల్స్ క్యారీ చేసుకుంటే వాటర్ అయితే ఇక్కడ ఫిల్టర్ వాటరే యూజ్ చేసుకోవచ్చు తాగడానికి. అండ్ ఇది
ఇది వచ్చేసి వైల్డ్ డాగ్ అంట. నేను ఫస్ట్ చూడగానే యాక్చువల్లీ ఫాక్స్ అనుకున్నాను, కానీ అక్కడ బోర్డు ఒకటి ఉండింది. సో ఆ బోర్డులో చూసిన తర్వాత తెలిసింది నాకు ఇది వైల్డ్ డాగ్ అని చెప్పి. ఇది వచ్చేసి బోటింగ్ స్పాట్ అన్నమాట. బోటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బోటింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పి. నేను ఇక్కడ ప్రైజెస్ అయితే చూశాను. 2 సీటర్కి 200, 4 సీటర్కి 400 అని అయితే ఉంది. ఇక్కడ ఓన్లీ పెడ్లింగ్ యాక్టివిటీ అయితే చూశాను నేను, మిగతా యాక్టివిటీస్ అయితే కనిపించలేదు నాకు. సో ఈ పార్క్లో ఇది ఒక యాడ్ ఆన్ లాగా అనమాట. స్మాల్ ప్లేస్ బట్ బాగుంది. యాక్టివిటీ అయితే బాగానే ఉంది. సో మీకు ఎనర్జీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అలా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు జాలీగా ఒకసారి వెళ్ళి అయితే వచ్చేయండి, ట్రై చేయండి, బాగానే ఉంటుంది. పార్క్ లో నేను ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏం అబ్జర్వ్ చేశాను అని అంటే డస్ట్బిన్స్ అన్నమాట. సో చాలా దగ్గరగా పీపుల్ కి కన్వీనియంట్ గా ఎక్కడ చూసినా వెట్ అండ్ డ్రై వేస్ట్ కోసం అని చెప్పేసి డస్ట్బిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్యూటిఫుల్ మెయింటెనెన్స్ అని చెప్తాను నేనైతే. అండ్ మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంట్రీ టైమింగ్స్. సో ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 PM వరకు కూడా పార్క్ అయితే ఓపెన్లో ఉంటుంది. అండ్ వీక్ డేస్లో ఏ డే అయినా రావచ్చు. ఓన్లీ ట్యూస్డే మాత్రం ఇక్కడ పార్క్ క్లోజ్లో ఉంటుంది. ఇవి వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్స్ అంట. నేను దగ్గర నుంచి డైరెక్ట్గా చూసినప్పుడు భలే ముద్దుగా క్యూట్గా ఉన్నాయి, ఆడుకుంటూ తింటూ చాలా బాగున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను చాలా జూస్ అయితే చూశాను కానీ ఇలా ఎక్కడ చూడలేదు. ఎందుకంటే చాలా పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా గ్రీనరీ ఉంది, కూర్చోవడానికి అంతా ఫెసిలిటీస్ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ చాలా మంచి ప్లేస్. నార్మలీ జూ కోసం కాకపోయినా మీరు టైం స్పెండ్ చేయడానికి, ఏదైనా ఫ్రెండ్స్తో ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇక్కడికి రావచ్చు. బట్ వన్ మేజర్ పాయింట్ ఏంటంటే లోపలికి ఆల్కహాల్ అయితే అలో లేదు, ఫుడ్ అయితే అలో ఉంది. సో మీరు తెచ్చుకోవచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, మనం ఇప్పుడు మేజర్ ప్లేస్ ఆఫ్ దిస్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. ఇది చిరుతపులి. నార్మల్గా మనం ఇంతకుముందు చూసిందైతే ఏదో బెంగాల్ టైగర్ అని చెప్పారు, ఇది చిరుతపులి. నెక్స్ట్ వచ్చేసి మన సింహం. నాకు ఇది చూడగానే నా ఫీలింగ్ ఏంటంటే నేను సింహాన్ని చూశాను, ఇంత దగ్గర నుంచి చూశాను అనే ఫీల్లో ఉన్నాను. కానీ నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు సింహం అయితే పడుకునే ఉన్నింది అనమాట. అలా పడుకుని రిలాక్స్ అవుతూ ఉన్నింది. బట్ పడుకుంటే ఏంటి, సింహం ఈ సింహం. సో లయన్తో మనకు యానిమల్ సెక్షన్ అయితే ఎండ్ చేశారు. బాగుంది కదా లయన్తో ఎండింగ్. నెక్స్ట్ దీని తర్వాత మనకు మొత్తం బర్డ్ సెక్షన్ ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా ఈ పార్కులో మనకు స్నేక్ సెక్షన్ కూడా ఉంది. నేను ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నాను, అన్ని జూస్లో ఉండేవే కదా అని అంటే, మీరు ఇక్కడికి వచ్చేలా ఉంటే ఒక క్లారిటీ కోసం, ఒక ఐడియా కోసం మీరు ఇక్కడ ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వస్తుందని చెప్పేసి నేను మోస్ట్లీ ఇక్కడ మేజర్ థింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. అండ్ మనకు ఈ పార్క్లో ఫుడ్, వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్, ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. అండ్ రీఫ్రెష్ అవ్వడానికి మంచి ప్లేసెస్ కూడా ఈ పార్క్లో చాలా ఉన్నాయి. గైస్, వీకెండ్లో ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీరు ఫ్యామిలీతో అయినా రండి, ఫ్రెండ్స్తో అయినా రండి. సో మెనీ మీరు జూ ఐటమ్స్ అంటే ఇలా అన్ని యానిమల్స్ చూడొచ్చు, బర్డ్స్ చూడొచ్చు, అలాగే గ్రీనరీ కూడా ఉంది. సో గ్రీనరీ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ప్లేస్. సో డెఫినెట్లీ విజిట్ చేయండి. నేనైతే సాటిస్ఫాక్షన్తో చెప్తున్నాను. ఎంట్రీ ఫీ అయితే 100 రూపీస్, విచ్ వర్త్ అనిపించింది జూలోకి ఎంటర్ అయిన తర్వాత. అండ్ మీకు ఇక్కడ బేస్డ్ ఆన్ అంటే జూకి ఒక ప్రైస్ ఉంటుంది అండ్ బటర్ఫ్లై పార్క్ అని ఇంకొకటి ఉంటుంది. సో దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి, జూకి అయితే సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సో ఏంటంటే జూకి 100 రూపీస్ తీసుకుంటున్నారు అడల్ట్స్కి అయితే, అండ్ నార్మలీ బటర్ఫ్లై పార్క్ అయితే అడల్ట్స్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. సో అవి ప్రైజెస్ అయితే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్.